ఈరోజు ఆచరణలో అంగన్వాడీ యూనియన్ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తామని హామీ ఇచ్చి కనీస వేతనం గురించి కూడా ఆలోచించకుండా ఈ యొక్క వైసీపీ పరిపాలన చేస్తూ ఉంది. 4.5 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఎలక్షన్ హామీల గురించి ఆలోచించట్లేదు అంటే ఈ నాయకులు చెబుతూ ఉన్నారు 99%, 100% అమలు చేశామని. అందులో మీకు ఈ హామీ కనిపించట్లేదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ రాష్ట్రాన్ని గత 4 సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. వేల కోట్లు సంపాదించి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతా ఉన్నారు. మళ్ళీ ఎన్నికల్లో ప్రతిరోజు పనిచేసే అంగన్వాడీలకి ఎందుకు మీరు సరిపోయే జీతం ఇస్తా ఉండలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు పనిచేసే వాళ్ళకి ప్రతిరోజు వీళ్ళకి సెలవులు కూడా ఉండవు. మీకు మాత్రం మీ ఇష్టం వచ్చినప్పుడు సెలవులు ఉంటాయి. మీ ఖాళీ వచ్చినప్పుడు చేస్తారు. మీకేమో సకల సౌకర్యాలు, పనిచేసే వాళ్ళకేమో కనీస జీతాలు ఉండవు. ఈ సందర్భంగా వైసీపీకి, ముఖ్యమంత్రికి, వైసీపీ ప్రతినిధులందరికీ ఒకటే చెబుతా ఉన్నాము. వీళ్ళ డిమాండ్లు సత్వరమే పరిష్కరించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. జనసేన టీడీపీ సారథ్యంలో ఈ డిమాండ్లు మీరు పరిష్కరించకపోతే రాబోయే 3 నెలల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఈ అక్కచెల్లెలు కోరుకున్న విధంగా వాళ్ళ కనీస వేతనం, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ మా ఉమ్మడి ప్రభుత్వం సమకూర్చుతా ఉందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే మా అక్కలకు, చెల్లెలకు తెలంగాణలో ఇచ్చిన దానికన్నా ₹1,000 ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని చెప్పి, జీతాలు ఇస్తామని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 నెలలు అవుతుంది. ఇంకొక 3 నెలల్లో గవర్నమెంట్ పోతున్నప్పటికీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల వాళ్ళ గురించి ఆలోచన చేయడం లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు ముద్దు నిద్రపోతుంది. ఈ దీక్షలు ఎన్ని రోజులు కొనసాగినా మీ అందరికీ మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. మొన్న లోకేష్ గారు కూడా మీ అంగన్వాడీ టీచర్లు ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల్లో ఎంతైతే జీతాలు ఇస్తున్నారో అంత జీతాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీకు మద్దతు తెలియజేస్తున్నాం. మీ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెలుగుదేశం పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్లకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెట్టే యాప్లు పెట్టి అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పెడుతుంది. అలాంటి యాప్లన్నీ తీసేసి అంగన్వాడీ టీచర్లకు సులభతరమైన విధానాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లకు 2 తడవలు జీతాలు పెంచిందనే విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు హెల్పర్లకు కూడా ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం మరి ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే హెల్పర్లకు కూడా ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. మీ అందరికీ మెయిల్ చేస్తామనే విషయాన్ని మేము తెలియజేస్తున్నా. ఆ రోజు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాళ్ళందరికీ ఆ గైడ్ లైన్స్ ప్రకారం పిఎఫ్లు అందజేస్తామని, గ్రాడ్యుయేట్స్ కూడా అందజేస్తామని తెలియజేస్తున్నాం. సర్వీస్లో ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరణిస్తారో వాళ్ళు
బట్టి ఖర్చులకి డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం అందించడం లేదు. అవి కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరికీ రిటైర్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు కోరడం జరుగుతుంది. దాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ కోరుకున్న కోరికలన్నీ తీరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నా చేస్తుంటే మరి ఆ అంగన్వాడీ టీచర్ ఆఫీసులో తాళాలు వేస్తే ఆ తాళాలని వాళ్ళ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు వచ్చి పగలగొట్టే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళు ఏవైతే న్యాయమైన కోరికలు అంగన్వాడీ టీచర్ల ఆయాలు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి మరి వాటిని తీర్చాల్సిన బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గాలికి వదిలేసి అంగన్వాడీ ఆఫీసులను పగలగొట్టి దాంట్లో వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ సచివాలయం ఉద్యోగులతో పనిచేయించుకోవాలనుకోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. మరి ఆయాలకి మరి టీచర్లకి మేమందరం అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ జనసేన అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ముందు ఇంట్లో పని చూసుకోవాలి. మరి అగ్రవరు వర్కరు వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోవాలి. ఈ రోజున 5 రోజుల నుంచి అన్ని వదులుకొని నిరాదీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది. కానీ ఏమాత్రం ఆడపడుతుంది కానీ ఎలాంటి పరిష్కరించుకోకుండా మొన్న ఒక ప్రెస్ మీట్లో చూసాం. వాళ్ళకి తిండి ఎక్కువయ్యి ధర్నా చేస్తున్నారని అప్పలరాజు ఒక మినిస్టర్ వాళ్ళకి కలిసి మాట్లాడలేక మనమే మాట్లాడలేక ఇంకొక విధంగా మాట్లాడాను. కలిసి దండాలు చేస్తున్నారనే విధంగా ఇవాళ ఒక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము ఎంత రౌడీ పాలన నడుస్తుందో, ఎంత రౌడీజంగా నడుస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సమయం ఆసన్నమైంది. ఇవాళ టీచర్స్ అట్లా ఇబ్బంది పెట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇల్లు గవర్నమెంట్లో కలిపి ఈకలు తోకలు కాళ్ళు మెడ తీసేసి కొద్దిగా కోడించినట్టు వాళ్ళకి తాత్కాలికంగా ఉద్యోగం ఉంది కానీ బాధ్యత గల ఉద్యోగం లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ రైతు కార్మికులు ఉన్నారు, ఇసుక లేక ఇబ్బంది పడుతున్నాడు. ఏ వ్యవస్థ అయినా ఇంత ఇబ్బంది పడుతుంటే మహిళలు పోతున్న రోడ్డు మీదకి వచ్చి 5 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తుంటే ఏ మాత్రం కనికరం ఉందా? ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం. అదే మీ భార్య కూడా ఒక మహిళే, ఆమె వచ్చి బయటకు వచ్చి మీకు ఒక రోజు కూర్చోబెట్టండి. ఆ మహిళ బాధలు ఏందో, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏందో మనకు అర్థమవుతాయి. వెంటనే నేను డిమాండ్ చేసేది ఒకటి, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ యొక్క కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్స్ని అమలు చేయాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీరు ఎట్లయినా చేయలేరు, చేయకపోతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కనీస వేతనం 26,000 తగ్గకుండా ఉండేటట్టు మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము, నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ముందుకు వెళ్తాం. కానీ ఈ ఆడపడుతుల కోరిక మటుకు వాళ్ళు ఎన్ని రోజులైనా దీక్షలు కూర్చోటానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళకి మద్దతుగా పిలుస్తాము. మిమ్మల్ని ఈ విధంగా వదిలిపెట్టాము. వాళ్ళకు న్యాయమైన కోరికలు తీర్చే వరకు మేము కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి అండగా మేము నిలబడి